హలో గైస్, మొహర్రం నెల ఇస్లామిక్ చరిత్రలో అత్యంత పవిత్రమైన నెల. ఈ నెలలో మొహర్రం 9వ రోజు 10వ రోజు ఉపవాసం చాలా ముఖ్యమైనది. 10వ రోజుని అషురా రోజు అంటారు. కువైట్లో జూన్ 24, 25 ఎవరైనా 9వ రోజు ఉపవాసం మిస్ అయితే 10వ రోజు అషురా ఉపవాసం చేయడం, అలాగే 10వ రోజుతో పాటు 11వ రోజు కూడా ఉపవాసం చేయాలి. ఇది కేవలం ఉపవాసమే మాత్రమే కాదు గాయస్, త్యాగం, సత్యం, ధైర్యం గుర్తు చేసే రోజు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడు ఇమాం హుసేన్ రజియల్లాహు అన్హు గారు కర్బలా భూమిలో సత్యం కోసం నిలబడి అన్యాయానికి తలవంచకుండా తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన కుటుంబం, సహచరులు కూడా అదే మార్గంలో బలిదానం అయ్యారు. ఈ త్యాగం మనకు ఒక విషయం చెప్తుంది: పవర్, పదవి, బలమున్న సత్యం లేకపోతే అది నిలవదు. కానీ త్యాగం, నిజాయితీ, ధర్మం మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తాయి. ఇమాం హుసేన్ రజియల్లాహు అన్హు గారు పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. కానీ యజీద్ లాంటి శక్తివంతులు కాలంతో కలిసిపోయి మర్చిపోయారు. ఇదే నిజమైన సందేశం. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. అసత్యం ఎంత బలంగా ఉన్నా నిలవదు. అషురా రోజు ఉపవాసం వల్ల గత సంవత్సరం చిన్న పాపాలు క్షమించబడతాయని హదీసుల్లో చెప్పబడింది. మొహర్రం మనకు నేర్పేది ఒక్కటే: త్యాగమే నిజమైన విజయం. ఇండియాలో అయితే మొహర్రం తేదీలు వచ్చేసి 25th 9th మొహర్రం, 26th 10th మొహర్రం గాయస్. ఇండియాలో ఉందామనుకున్న వాళ్ళు 25th 26th జూన్ ఉండొచ్చు. కువైట్లో వచ్చేసి 24, 25. 24 మిస్ అయితే 25, 26. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం.